శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి మధురమైన అత్యంత శుభకరమైన వార్తలు మోసుకొచ్చేసాం కనుక మేషరాశి వారు ముఖ్యంగా మీకోసమేనండి ఈ వీడియో. కనుక మీరు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాదు మీ కామెంట్స్ కూడా మాకు చాలా విలువైనవి. కనుక మీరు ఆనందంగా మీ అనుభవాన్ని అంటే మేము చెప్పిన గోచార ఫలితాలు ఎలా అయితే నిజమవుతున్నాయో వాటన్నిటినీ కూడా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాము. మేషరాశి వారు మళ్ళా గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రాబోయే 2025 అనే ఆంగ్ల నూతన సంవత్సరంలో మేషరాశి వారు పొందబోయే గొప్ప ఫలితాలు ఏమిటో, గోచార ఫలితాలు ఏమిటో శాస్త్రబద్ధంగా మా జ్యోతిష శాస్త్రవేత్తలు చెప్పే ఫలితాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో అందజేయడం జరుగుతుంది. కనుక చాలా జాగ్రత్తగా వీడియో అంతా కూడా పూర్తిగా చూడండి. మేషరాశి వారు ఇదేంటంటే ఈ సంవత్సరం అంటే 2025లో 3 గ్రహాలు స్థానాలు మార్చుకోబోతున్నాయి. అంటే గురుగ్రహం, అలాగే శని గ్రహం, అలాగే రాహు గ్రహం కూడా తమ యొక్క స్థానాలు మార్చుకోబోతున్నారు. దీని ప్రభావం చేత మేషరాశి వారికి కలగబోయే ఫలితాలు ఏంటో కూడా ఇప్పుడు మీరు తెలుసుకోండి. మేషరాశి వారికి చూసుకున్నట్లయితే స్థానంలో ఉన్నది ఎవరో తెలుసా అండి? రాహు మరియు రాబోతుంది. అది ఎటువంటి ఫలితాలు ఇస్తుందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇక తృతీయంలోకి గురుడు రావడం కూడా జరుగుతుంది. గురుగ్రహం తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తుంది మేషరాశి వారికి. ఈ 2025వ సంవత్సరంలో ఇక వ్యయంలోనేమో శనీశ్వరుడే కొనసాగుతాడు. మే నెల వరకు మేషరాశి వారు అద్భుతమైన గురుబలంతో ఉంటారు. అది ఎంతటి గొప్ప ఫలితాన్ని ఇస్తుందో, మీ జీవితాన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దుతుందో మేషరాశి వారు ఇప్పటికే తమ జీవితంలో వచ్చిన మార్పుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు కదా. ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా మీకు విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం, క్రియేటివ్గా థింక్ చేయడం, ఇవన్నీ కూడా మేషరాశి వారి మధ్యకాలంలో ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అంటే కారణం ఏంటి? గురువు అనుగ్రహించడం, అంటే గురు బలం అనేది మీకు గోచార ఫలితంలో చక్కగా అనుకూలించడం చేతనే మేషరాశి వారు ఇంత ఉద్రిక్తంగా దూసుకెళ్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అదే దూకుడును మీరు మే నెల వరకు కూడా ఎదురు లేకుండా 2025వ సంవత్సరంలో కూడా కొనసాగిస్తారు అని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్రవేత్తలు. 2025లో 5 నెలల పాటు మీరు నెల వరకు కూడా ఇదే విధమైన గురు బలాన్ని పొందగలుగుతారు. 5 నెలలు అంటే దాదాపు సంవత్సరంలో సగం. మరి ఆ తర్వాత పరిస్థితి ఏమిటి అని ఆలోచించక్కర్లేదండి. ఎందుకంటే ఆ తర్వాత కూడా మీకు గ్రహ యోగాలు చాలా బలంగా అనుకూలంగా ఉండి అదే ఎలాగో ఇప్పుడు చూద్దాం. మన సాక్ష్యానికి యశోవృద్ధికి అంటే సంతోషంగా ఆనందంగా ఉండడానికి, అలాగే మీ కీర్తి ప్రతిష్టలు పెరగడానికి కూడా ఇంతవరకు గురుబలం అనేది ఎంతో చక్కగా యోగించింది. అదే మే నెల వరకు అలాగే సృష్టి అవుతూ ఉంటుంది. మీరు కూడా అంతే సంతోషంగా మీ జీవితాన్ని కొనసాగిస్తారు. మరి ఆ తర్వాత జరగబోయేది ఏంటంటే, గురుబలం తగ్గినప్పటికీ కూడా రాహు గ్రహం యొక్క అనుగ్రహం చేత ఏ విధంగా అయితే సంవత్సరంలో 5 నెలల పాటు కూడా మీరు ఆనందంగా సంతోషంగా గురువు ఇచ్చిన ఫలితాలను అనుభవిస్తూ ఉన్నారో అదే విధమైన ఫలితాలు, అట్లాంటి శుభ ఫలితాలే మీకు గ్రహం కూడా ఇవ్వబోతుందట. మిగిలిన సంవత్సరం అంతా కూడా అంటే మేషరాశి వారు అసలు ఏ మాత్రం కూడా ఏ చీకు చింత లేకుండా తమ జీవితాన్ని 2025 సంవత్సరంలో హాయిగా ఎలా ప్లాన్ చేసుకుంటే అలా ఆ ప్రణాళిక ప్రకారంగానే నడుపుకోవచ్చు. ఎదురు లేకుండా సాగిపోవచ్చు. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండానే మేషరాశి వారి యొక్క ఎప్పుడైతే ఏ విధంగా అయితే ప్రతిసారి ప్రథమ స్థానంలోనే కొనసాగాలని
నెంబర్ 1గా ఉండాలని అనుకుంటారో అదే విధానంగా 2025వ సంవత్సరంలో కూడా మీకు ఈ గ్రహ ఫలితాలు, గోచార ఫలితాలు ఉన్నాయి అంటున్నారు జ్యోతిష్య శాస్త్రవేత్తలంతా కూడా. ఇంకొక విశేషమైన విషయం ఏమిటి అంటే ఈ లోపుగా మార్చిలో ఏలినాటి శని ప్రవేశించినప్పటికీ కూడా గురుబలం మీ గురించి అలా కాపాడుతుంది. మీకు రాహు గురించి ఫలితాలు కూడా సామాన్యమైనవి కాదండి. మేషరాశి వారు మరీ గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రాహుని మరింత ప్రసన్నం చేసుకోవడానికి దుర్గాదేవిని, ఆ అమ్మ దుర్గమ్మను చక్కగా మీరు ఆరాధించండి. విజయవాడ వెళ్ళి అమ్మని దర్శించుకోండి. రాహుకాలంలో దీపారాధన చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ జగదాంబ దుర్గాంబ అనుగ్రహంతో రాహుగ్రహం యొక్క ఎంతో గొప్పగా యోగించడం చేత ఇక ఈ సంవత్సరం అంతా కూడా మీకు పూల బాటలాగానే కొనసాగుతుంది. ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలంటున్నారు జ్యోతిష్య శాస్త్రవేత్తలు. అదేమిటి అంటే ఎవరికి రుణం ఇవ్వకండి, ఇస్తే మళ్ళా తిరిగి వస్తుందని ఆశించకండి. బంధువులు, మిత్రువులంటూ ఎటువంటి మొహమాటాలకు వెళ్ళకండి. అందరితో ఆనందంగా ఉంటూనే జాగ్రత్తగా కూడా ఉండాలండి. ఈ సంవత్సరంలో మేషరాశి వారు అన్నీ తెలియచేస్తున్నారు మన జ్యోతిష్య శాస్త్రవేత్తలు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మేషరాశి విషయంలో ఆర్థికంగా అద్భుతంగా ఉన్నాయంట ఫలితాలు. మీరు ఏమాత్రం కూడా లెక్క చూసుకోకుండా, లెక్క లేకుండా హాయిగా షాపింగ్ చేసుకోండి. ఏది కావాలంటే ఆ విషయంలో ఆలోచించకుండా ఖర్చు చేయండి. అలా ఖర్చు చేసినప్పటికీ కూడా మీకు ఆర్థిక వనరులకు ఏ లోటు ఉండదు. హాయిగా చేతి నిండా డబ్బు పెట్టుబడి పెట్టడానికి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉందో ఆనందం కూడా దాని వెన్నంటే వస్తుంది కదండి. మీరు ఏ విషయాల్లో ఖర్చు పెట్టాలి అనుకుంటున్నారో, తద్వారా ఆ సుఖాన్ని, సంతోషాన్ని పొందాలనుకుంటున్నారో దాన్ని ఏమాత్రం కూడా వాయిదా వేయాల్సిన అవసరం లేదు. పొదుపు చాలా మంచిదే, ఉత్తమ గుణం కూడా. అయినప్పటికీ కూడా అవసరమైనప్పుడు, సందర్భం ఏర్పడినప్పుడు ఖర్చు చేయడానికి కూడా వెనకాడక్కర్లేదు. ఇప్పుడు ఆర్థిక పరిపుష్టి చక్కగా ఉన్నప్పుడు మీకు అటువంటి ఆర్థిక సమస్యలు లేని కాలం ఇప్పుడు సాగుతుంది కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా చక్కగా ఖర్చు చేయండి. తర్వాత ఆ లక్ష్మీ కటాక్షం వలన మీకు అన్నీ సర్దుబాటు అవుతాయి. వెల్ సెటిల్ అనిపించుకుంటారు మీరు ఫైనాన్స్ మ్యాటర్స్లో. అయితే మేషరాశి వారు జాగ్రత్త పడవలసిన మరొక విషయం ఏమిటంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. హెల్త్ కాన్షియస్ పెరగాలి. తద్వారా మీరు మీ రోజువారీ కార్యక్రమాల్లో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తే చాలు. ఇక ఆర్థికంగా ఆనందానికి లోటు లేకుండా 2025 సంవత్సరం అంతా కూడా మేషరాశి వాళ్ళు సంతోషంగా ఉండండి. ఇంతటి చక్కటి విషయాలను తెలియజేసిన మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ కామెంట్స్ మాకెంతో చాలా విలువైనవి, వెంటనే తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఆర్థిక వనరులకు ఏ లోటు లేకుండా ఉంటుంది, హాయిగా ఉంటారు.